అండి. నేను ఈరోజు వచ్చేసి ఒక యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే బిగ్ బాస్కెట్లో మనకి సీజనల్ వెజిటేబుల్స్ అనేది చాలా తక్కువ రేట్లో చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతున్నాయి అనమాట. అదేంటంటే గ్రీన్ పీస్ చూసారు కదా, పావు కిలో 10 రూపీస్ అండి. ఇవైతే ఇంకా కుకుంబర్ అండి, కీరా కూడా 500 గ్రామ్స్ 10 రూపీస్కి, అలాగే అల్లం 100 గ్రామ్స్ 10 రూపీస్, బనానా హాఫ్ కేజీ 10 రూపీస్. ఇలా చాలా తక్కువ రేట్లో బిగ్ బాస్కెట్లో కొన్ని ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయండి. ఇవైతే చూసారు కదా, నేను 15 డేస్ నుంచి స్టోర్ చేసుకుంటున్నాను. డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. నేనైతే ఈరోజు వీటితో ఒక కర్రీ చేద్దామని చెప్పి తీసేసాను. ఇవేంటంటే మార్కెట్లో కూడా పచ్చి బఠానీ దొరుకుతాయి, బట్ అవేంటంటే కలర్ ఎక్కువగా వేసేసి అమ్ముతున్నారనమాట. ప్యాకెట్ 10 రూపీస్, దానికి బదులు ఇలాగ పావు కేజీ 10 రూపీస్కే దొరుకుతున్నప్పుడు చీప్ అండ్ బెస్ట్లో మనం కొనుక్కోవచ్చు అని కదా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ ఉంటుందని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ పచ్చి బఠానీ కాంబినేషన్లో ఏ రెసిపీస్ చేసేయచ్చో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ వంకాయ పచ్చి బఠానీ చేస్తున్నాను ఈరోజు, అలాగే బంగాళదుంప పచ్చి బఠానీ, ఇంకా క్యాలీఫ్లవర్ పచ్చి బఠానీ, పన్నీర్ పచ్చి బఠానీ ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏంటంటే వెజిటేబుల్ పలావ్స్లో కూడా ఇది యూస్ చేస్తారండి. మీకు ఇంకేం కాంబినేషన్స్ తెలుసో చెప్పండి. ఇక్కడ నేనైతే సింపుల్గా ఈరోజు కర్రీ చేసేస్తున్నానండి. ఫస్ట్ ఆయిల్ వేసేసి వెల్లుల్లి దంచి వేసేస్తున్నాను. ఇంకా ఇందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసి పచ్చి బఠానీ, వంకాయ, టమాటా ఇవన్నీ యాడ్ చేసుకొని ఇవన్నీ మగ్గటానికి కోసం ఉప్పు, కారం, పసుపు వేసి కొత్తిమీర పైనుంచి వేసేసుకొని ఆయిల్ సపరేట్ అయిన తర్వాత వాటర్ పోసి దగ్గరికి మగ్గించుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది కర్రీ అనేది. చూసారు కదా, ఈ సీజనల్ టైంలో మన ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏ సీజన్లో ఆ సీజన్లో మనం యూస్ చేసుకోవడం అనేది బెటర్ అండి. నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.